మన దగ్గర ఏమీ లేదు, కానీ యేసునామం ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో విశ్వాసం పెట్టండి. ఏమి లేని ప్రజలారా, దాంట్లో విశ్వాసం పెట్టండి. ఏమి ప్రయత్నాలు చేసినా, ఏమి అందని ప్రయత్నాల ప్రజలారా, దాంట్లో విశ్వాసం పెట్టండి. యేసునామంలో నేను అది చేయించబోతున్నా. నేను ప్రయత్నం తర్వాత ప్రయత్నం చేస్తాను, ఏ విషయమైనా సరే. ఎందుకొరకనంటే కేవలము దేవుడు మహిమ పొందాలని, యేసునామం నాతో ఉన్నదని, ఎప్పటికైనా చివరికి యేసునామందే విజయం అని చెప్పి ప్రతి ప్రయత్నం తర్వాత ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. హల్లెలూయా. కాబట్టి బ్రదర్స్ అందరము కూడా మనము ఈ యొక్క స్టెఫెను వలె విశ్వాసముతో ఆయన కృపతో, ఆయన శక్తితో, పరిశుద్ధాత్మతో నువ్వు ఉండాలా. హల్లెలూయా. ఎవరైనా ఏమని అనగానే, నీ భార్య కావచ్చు, బయటలోడు కావచ్చు, సొంత సేవకుడే కావచ్చు, అనగానే ఒక్కసారి దేవుని తోడు కోరుకో. హల్లెలూయా. ఉద్యోగం లేనప్పుడు దేవుని తోడు కోరుకో. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, జీరో అవుతున్నప్పుడు దేవుని తోడు కోరుకో. ఆ దేవుని తోడు ఎలా ఉందో స్టెఫెను చూసినట్టు చూడు. మరణంలో కూడా అలాంటి విశ్వాసం కాపాడుకో. అప్పుడు కింద రాసుంటది, యేసు ప్రభు అంట ఎప్పుడు కూడా ఆయన కుడి పాశన కూర్చుండడం మనం చూస్తాము, కానీ స్టెఫెను కొరకు యేసు ప్రభు నిలబడినట్ట. హల్లెలూయా. మనుషులు నీ కొరకు నిలబడేది ఏంటయ్యా? దేవుడు నిలబడాలని కొరకు. హల్లెలూయా. బలా మంచి దాసుడా అనాలా నిన్ను. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి నీకున్న ప్రతి దేవునికి విరుద్ధమైన అన్ని వదిలేసి చీకొట్టి తూకొట్టి విరక్తి పుట్టి దేవుని దగ్గరికి విశ్వాసముతోని, పరిశుద్ధాత్మ తోడు కోరుకొని, దేవుని కృపతోని, దేవుని శక్తితోని పోదామా. హల్లెలూయా, హల్లెలూయా.